Hi. 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 What is your name? Sarita. Geetika. Okay. And డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నా? గేమ్ చేంజర్. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ వైబ్? ఫుల్ ర్యాంప్, అస్సలు తగ్గేదేలే అక్కడ. ఎలా అంటే తన చాలా రోజులు సినిమా వస్తుంది కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం. మ్యాక్స్ టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మిగిలిన మూవీ అయితే మనం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బికాస్ సాంగ్స్లోనే మనకి అంటే డ్యాన్స్ కానీ కొరియోగ్రఫీ చాలా టైప్స్ నాకైతే చాలా నచ్చింది. మేమైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. మిగిలింది చూడాలి ఏమవుద్ది అనేది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ కట్అవుట్ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఇంకా సాంగ్స్, కియారా అద్వానీ పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి జోడీ కూడా పేరు కూడా చాలా బాగుంటుంది. వినయ్ విద్యారామలో కూడా చూసాం. అందుకే చాలా ఎక్సైటింగ్ ఉంది. రామ్ చరణ్ అంటేనే ఫైర్ బ్రాండ్ తెలిసిందే. సో వీఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. చూస్తున్న సినిమా చూశారు చిరంజీవి గారు అండ్ దిల్ రాజు గారు. సినిమా ఒక రేంజ్లో వచ్చింది అంటున్నారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి? పుష్ప రికార్డులు దాటేస్తాయి పక్కాగా, డ్యామ్ షూర్. 3 లుక్స్లో ఉన్నారు కదా రామ్ చరణ్ గారు. 3 లుక్స్లో ఎలా అనిపిస్తుంది? 3 లుక్స్ ఉన్నారా? 3 లుక్స్ అయితే ఇది వేరే మూవీకి అంటే తను లైఫ్లో ఇలాంటి మూవీ ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి. 3 లుక్స్గా అయితే ఇది మాత్రం చాలా హైలైట్ అవుద్ది, హిట్ అవుద్ది అని మేము అనుకుంటున్నాం. పుష్పకనే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను కూడా అంతే. బాహుబలి అంత రికార్డ్ రావాలని కోరుకుంటున్నాను. బాహుబలి 2 కటౌట్కి అంత రేంజ్, అంత పబ్లిసిటీ అయ్యిందంటే మూవీకి కూడా మ్యాక్స్ అలానే అవుద్ది. అలా అవ్వాలి కూడా, అలా అవ్వాలి. అలా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ అవర్ అంటే తన కెరియర్లో అని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ ట్రైలర్లో లుక్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. సినిమా ఏ లెవెల్లో ట్రెండ్ కావచ్చు సంక్రాంతి బరిలో? సంక్రాంతి కాబట్టి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి ఆ టైంలో. సో మేము కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు సంక్రాంతికి? మీరు వెళ్తారా సినిమాకి? మేము ఎందుకు వెళ్ళాం? రివ్యూస్ అంటే పక్కా వెళ్తాం కదా. పక్కా ఫస్ట్ అంటే బెనిఫిట్ షో ఉంటుందో లేదో తెలియదు కానీ బెనిఫిట్ షోకి అయితే పక్కా వెళ్ళిపోతాం. టికెట్స్ దొరకాలే కానీ 2 or 3 days బిఫోర్ నుంచి వెయిట్ చేస్తాం టికెట్ బుక్ చేయడానికి. అందరూ వాచ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. ట్రైలర్ వీరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది కదా. 1 wordలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? నోబెల్ స్టార్ అనుకోవచ్చా? యా నోబెల్ స్టార్. అండ్ సుకుమార్ గారు రంగస్థలంతోనే నేషనల్ అవార్డు రావాలి వాళ్ళు మన చరణ్ గారికి. మిస్ అయింది. క్లైమాక్స్ చూశాను. ఈసారి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నేషనల్ అవార్డు వస్తే మరి ఫుల్ అస్సలు చిరంజీవి కన్నా హైలైట్ అవుతారు పక్కాగా. వాళ్ళ డాడీ కన్నా బాగుంటుంది సినిమా. చిరంజీవిని మించిన కొడుకు రామ్ చరణ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. దాంట్లో సమస్య లేదు అసలు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి ప్రౌడ్గా ఉంటుంది కదా. ఎందుకంటే నేషనల్ అవార్డు వస్తాయి. ఎందుకంటే పుష్పకు వచ్చింది, ఇప్పుడు గేమ్ చేంజర్కి కూడా వస్తే మొత్తం చిరు ఫ్యామిలీ అంతా మంచి పొజిషన్లో ఉన్నట్టు. ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మంచి పేరు వచ్చినట్టే కదా. ఆల్ ఇండస్ట్రీస్తో పోలిస్తే ఎక్కువ మన ఇండస్ట్రీకే మంచి ఇది ఉంది, ఇప్పుడు ఫార్మ్ ఉంది. సో మేము కూడా సినిమా హిట్ అవ్వాలని, సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాం. మీరు కూడా చూడండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.